దానికి కొంచెము సంబంధంగా ఉన్న ఒక వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈరోజు టైం ఎక్కువైంది కనుక కొన్నిసార్లు నేనే స్పీడ్గా చదివేస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చింది ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము దయచేయటానికి. దేవుని స్తోత్రం చెల్లించాలండి. కొంచెము మెలకువగా ఉండాలి మీరందరూ. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఎవరండి స్తోత్రం చేస్తుంది? ఆ పై వచనములో వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి. అర్థమైందా? యేసు ప్రభు పుట్టాడు, లోక రక్షకుడు పుట్టాడని ఒక దూత రాత్రి వేళ గొర్రెల కాపరులకు చెప్పినప్పుడు జరిగిన సందర్భం. ప్రజలందరికీ ఇది గొప్ప సువార్త, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పినప్పుడు ఆ చెప్పిన దూతతో కూడా పరలోకమందున్న సైన్య సమూహము కలిసి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన మహిమపరుస్తూ చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరికండి సమాధానము? ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలగాలని దేవుణ్ణి స్తుతిస్తున్నారు దేవదూతలు. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. చూడండి, ఇక్కడ ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవదూతలు ఆరాధిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు అనుగ్రహించు సమాధానం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు లోకానికి రావడాన్ని బట్టి సమాధానం. దేవునికి స్తోత్రం. ఆ సమాధానము మీ హృదయాలలో ఏలుచుండనీయుడి. దేవుని బిడ్డలారా, ఏమాలండి? ఏమవ్వాలి మనకి? మన హృదయంలో దేవుని సమాధానం ఏలుబడి చేయాలి. దేవునికి స్తోత్రం. మన హృదయాన్ని, మన మనస్సుని, మన యొక్క జీవితాన్ని ఏలుబడి చేయాల్సింది ఎవరయ్యా అంటే సమాధానం. అందరూ చెప్పండి ఆ మాట. ఏంటది? సమాధానం. మరి నీ జీవితాన్ని నడిపిస్తుంది లేదా ఏలుబడి చేస్తుంది సమాధానమా అసమాధానమా? దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. యేసు ప్రభు వచ్చింది ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం ఇవ్వాలని ఆయన ఆలోచన కనుక దేవదూతలు ఆ సమాధానం కలగాలని దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. సమాధానం గురించి తర్వాత మాట్లాడదాం. చూడండి, ఇక్కడ కొలస్సీ పత్రికలో సమాధానమును ఏలుబడి చేయనీడి అని అంటూ, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొలస్సీ సంఘముతో అపోస్తలుడైన పౌలు చెప్తున్న ఆత్మీయమైన సత్యం ఏమిటంటే, మీరందరూ కూడా ఒక్క శరీరముగా ఉండటానికి పిలువబడితిరి. చూడండి, అందరు ఇటువైపు చూడండి, వినండి జాగ్రత్తగా. మీరందరూ కూడా ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడితిరి. సంఘముతో దైవజనుడు చెప్తున్న మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆత్మీయమైన ఒక సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. మనమందరము కూడా ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడితిమి. పిలుపు వచ్చింది దేవుని వద్ద నుండి. ఆ పిలుపు ఏమిటంటే మనమందరం ఒక్క శరీరం. దేవునికి స్తోత్రం. బాగా అర్థం చేసుకోండి. మనమందరము ఒక్క శరీరముగా ఉండాలి, అది పిలుపు. చూడండి, బైబిల్లో అనేక రకాల పిలుపులు ఉన్నాయి. వాటన్నిటి గురించి ఇప్పుడు నేను చెప్పట్లేదు. హెబ్రీ పత్రిక 3:1 ఏముంటుందంటే, పరలోక సంబంధమైన పిలుపుతో మిమ్మల్ని పిలిచానంటాడు. దేవుని స్తోత్రం. ఏ పిలుపు అంటండి?
పరలోక సంబంధమైన పిలుపంట. అంటే మనం అందరము కూడా పరలోకానికి సంబంధించిన వారము, పరలోకానికి రమ్మని చెప్పి దేవుడు పిలుస్తున్నట్లుగా ఉంటుంది. మరొక చోట పేతురు పత్రిక 1 పేతురు 3:9లో ఆశీర్వాదమునకు వారసులుగా ఉన్నట్టుకు మిమ్మల్ని పిలిచితిని అంటాడు. దేవునికి స్తోత్రం. దేని కొరకు పిలుస్తున్నాడు దేవుడు? ఆశీర్వాదానికా శాపానికా? ఆశీర్వాదానికా శాపానికా? ఆశీర్వాదములకు వారసులుగా ఉండటానికి మిమ్మల్ని పిలుస్తున్నాను అంటాడు. మరొక చోట తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 పత్రిక 4:7లో మీరు పరిశుద్ధులుగా ఉండుటకు మిమ్మల్ని పిలుస్తున్నాను అంటాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేని కొరకండి? పరిశుద్ధులుగా ఉండుటకు. మనము అపవిత్రతతో ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు, కానీ పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనం పిలుస్తున్నాడంట. మరి 90వ కీర్తనలో చూస్తే మీకు భయం వేస్తుంది. నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. ఏం పిలుపండి ఇది? నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడంట. ఇక వచ్చేయండి, భూమి మీద ఉన్న రోజులు చాలే, మీకు ఇవ్వబడిన ఆయుష్ చాలే. 23 చూశారు, 24 కూడా చూశారు కదా, ఇక చాలే, కమ్ బ్యాక్. వినాలండి, ఇటు చూడాలి. అనాలోచితంగా కూర్చోవద్దు ఎవరు కూడా. దయచేసి వినండి. మీరు వచ్చి కూడా ప్రయోజనం ఉండదు. వినండి, నేను ప్రతి ఒక్కరిని గమనిస్తూనే చెప్తున్నాను ఈ వాక్యము. నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడంట. మరొక చోట చూస్తే పేతురు పత్రిక 2:21లో ఆయన అడుగు జాడల్లో నడవడం కొరకే మనల్ని పిలిచాడంట. ఆయన అడుగు జాడల్లో, అందుకే ఆయన మాదిరికరంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ పిలుపులు. మీరు ధ్యానం చేయండి, తర్వాత ధ్యానం చేయండి. ఇక్కడ కొలస్సీ పత్రికలో మీరు ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం. దేని కొరకండి? ఒక్క శరీరము. ఏంటి ఒక్క శరీరం? ఏంటి? సంఘమంతా కలిపితే ఒకటే శరీరమా? అది ఎలా సాధ్యమండి? సంఘమంతటిని కలిపి ఒక్క శరీరం అంటమేంటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనం అందరం వేరు కదా. మనందరికీ మన వ్యక్తిగతమైన శరీరాలు ఉన్నాయి కదా. మనందరము మనకు ఒక దేహం ఉన్నది కదా. మరి సంఘమంతా కలిపి ఒక దేహం ఎట్లా అయింది? ఇది యేసుక్రీస్తు చేసిన కార్యం. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఆయన నమ్మిన బిడ్డలకు సమాధానం ఇచ్చి ఆయన రక్షించి ఈ రక్షింపబడిన వారందరినీ కూడా తన శరీరమునకు అవయవములుగా చేర్చుకున్నాడు. వీఆర్ ద మెంబర్స్ ఆఫ్ హిజ్ బాడీ. మనము ఆయన శరీరమునకు అవయవములమై ఉన్నాము. సంఘము ఆయన శరీరం. దేవునికి స్తోత్రం. సంఘం ఎవరండి? మనమందరము కలిపితే ఎవరమండి? యేసు ప్రభు యొక్క శరీరం. మనకి శిరస్సు యేసు ప్రభు మాత్రమే. ప్రతి శరీరానికి ఒకే ఒక శిరస్సు ఉన్నట్లుగా సంఘం అంతటికీ కూడా ఈ యొక్క స్థానిక సంఘాలన్నీ కలుపుకుంటూ వెళితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి సంఘము ఆయన యొక్క రక్తము చేత కడగబడిన జీవము కలిగిన ప్రతి సంఘము నిజమైనటువంటి మారు మనసు రక్షణ అనుభవం కలిగి రక్షింపబడిన గుంపు, అదంతా కూడా ఆయన శరీరం. దేవునికి స్తోత్రం. అదంతా కూడా ఆయన శరీరం. ప్రియులారా, మనందరికీ దేహం ఉన్నది. ఈ దేహానికి అనేక అవయవాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి. చెప్పండి, ఎక్కడెక్కడ ఉన్నాయి అవయవాలు? ఎక్కడెక్కడ ఉన్నాయి? లోపల ఏమో కనపడవు, బయట ఏమో కనపడతాయి. చెయ్యి కనపడుతుంది, కిడ్నీ కనపడదు. కళ్ళు కనపడుతున్నాయి కదా బయటికి. మీరు నా కళ్ళు చూడగలుగుతున్నా, నా గుండె మీరు చూడలేరు. అవునా? లోపల భాగాలు ఉన్నాయి, బయట భాగాలు ఉన్నాయి. ఈ శరీరములో అంతరంగం ఉన్నది, బాహ్యం ఉన్నది. అయితే అనేక అవయవాలతో కూడిన శరీరం. కండరాలు ఉన్నాయి, నరాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. రక్తనాళాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. మనకే తెలియదు మన శరీరంలో ఇంకేమున్నాయో. పేర్లు గబగబా రావు కదా. ఎన్నో అవయవాలతో కూడిన ఒక్క శరీరం. ఈ శరీరానికి ఒక్క శిరస్సు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ శరీరం అంతా కూడా ఎలా పనిచేస్తుందో తెలుసా? అనేక సార్లు నాలుక కోరుకుంటా ఉంటుంది. నాలుక తినాలి తినాలి తినాలని కోరుకుంటా ఉంటుంది. నాలుక ఏం చేస్తుంది? నాకు కావాలి కావాలి ఇంకా కావాలి, తాగాలి తాగాలి ఇంకా తాగాలంటది నాలుక కదా. అయితే మనసు ఏం చెప్తా? కంట్రోల్, కొంచెం ఈ తల భాగం ఏం చేస్తుందో తెలుసా? నువ్వు మరి అలా తింటే అది అరగదు అని చెప్పింది. దేవునికి స్తోత్రం.
ఈ కాళ్ళు పరిగెత్తాలనుకుంటా ఉంటాయి. పరిగెడితే నువ్వు పడిపోతావు, కొంచెం స్లో అవ్వు అని చెప్పి పైనుండి ఆదేశాలు వస్తాయి, పైనుండి ఆజ్ఞలు వస్తాయి. పైనుండి ఆజ్ఞ వచ్చినప్పుడు కాళ్ళు కొంచెం స్లో అవుతాయి. ఈ చేతులు పనిచేస్తూ ఉండగా ఈ చేతులు దేన్ని ముట్టుకోవాలో దేన్ని ముట్టుకోకూడదో, మరి కత్తిని ఎలా పట్టుకోవాలో, ఫ్రూట్ని ఎలా పట్టుకోవాలో పైనుండి ఆదేశాలు వస్తాయి. అర్థమవుతుందా పిల్లలారా? మైండ్లో నుంచి మీకు ఆలోచన వస్తుంది. మీ మైండ్ నుంచి ఒక ఆలోచన వచ్చినప్పుడు నువ్వు పడిపోతున్నప్పుడు పడిపోకుండా గబక్కన ఏదో పట్టుకుంటావు. ఇక్కడి నుంచి ఒక ఆదేశం వచ్చింది. దేవునికి స్తోత్రం. శిరస్సు లేకపోతే బాడీ వేస్ట్. శిరస్సు లేకోకుండా, తల లేకోకుండా, అరే నీకు తల ఉందా తల లేదా అంటారు. అవునా? తలగలవాడు తల లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు అసలు? తల ఉంటే మరి ఆలోచన లేదా? నీకు ఆదేశం రావట్లేదా? నీకు ఆజ్ఞ రావట్లేదా? నీ అవయవాలన్నీ కూడా ఎలా పనిచేయాలి? ప్రతి అవయవము కూడా పైనుండి వచ్చేటటువంటి ఆజ్ఞను తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. రక్షింపబడినటువంటి ప్రతి దేవుని బిడ్డ, సంఘములో చేర్చబడిన ప్రతి దేవుని బిడ్డ, సంఘములో దేవుని యొక్క శరీరమునకు అవయవాలుగా ఉన్నారు కనుక యేసుక్రీస్తు నుండి వచ్చే ప్రతి మాట తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ ప్రభు యొద్ద నుండి వచ్చే ప్రతి ఆదేశము తీసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఆయన శరీరములో అవయవాలమై ఉన్నాం. ఒకరు కన్ను అవ్వచ్చు, ఒకరు కాలు అవ్వచ్చు, ఒకరు చెయ్యి అవ్వచ్చు, ఒకరు కిడ్నీ అవ్వచ్చు. మనకు అర్థం అవడానికి చెప్తున్నా. దేవుని స్తోత్రం. ఒకరు లంగ్స్ అవ్వచ్చు, ఇంకొక నరం అవ్వచ్చు, ఏదో ఒకటి. నీవు మాత్రము దేవుని యొక్క శరీరములో, ఆయన యొక్క శరీరానికి నువ్వు ఒక అవయవము. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? సమాధానం ఇవ్వడానికి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? మనలందరినీ ఒక్క శరీరముగా చేయటానికి. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చి ప్రాణం పెట్టింది ఎందుకో? ఆయన బలి అయిపోయింది ఎందుకో తెలుసా? ఆయన శరీరం నలిగిపోయింది ఎందుకో తెలుసా? ఆయన రక్తము చివరి రక్తపు బొట్టు వరకు ఆ శిలువలో కార్చింది ఎందుకో తెలుసా? మనందరినీ ఒకటి చేయడానికి, ఒక శరీరములో అమర్చటానికి, ఒక శరీరములో మనల్ని స్థిరపరచటానికి. ఆయన శరీరములో మనల్ని ఉండమన్న స్థలములో ఉండాలి. మనము ఆయనకి అవయవాలుగా ఉండటము నేర్చుకోవాలి. ఒకటై ఉండాలి, ఒకటై ఉండాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ భూమి మీదకి మనిషిగా రావలసిన అవసరత మనకెంతున్నదో అర్థమవుతుందా? ఆయన గనక నేను దేవుణ్ణి కదా, నేను ఎందుకు రావాలి భూమి మీదకి? నేను దేవుణ్ణి కదా, నాకు పుట్టుకేంటి, నాకు చావేంటి? విచిత్రంగా ఉంది. నేను సజీవుడను, నేను ఎల్లకాలము నిత్యము జీవించువాడను, నాకు ఆది లేదు అంతము లేదు. నన్ను భూమి మీదకి వచ్చి మరలా పుట్టడం ఏంటి? మీకులాగా నాకు ఒక ఆరంభం ఏమిటి అని అనుకొని ఆగిపోతే మానవునికి భవిష్యత్తు లేదు. వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. ఒక శరీరముగా మనలను చేయాలనుకున్నాడు. ప్రియులారా, ఒక శరీరముగా మనమందరము ఉండాలన్నది దేవుని యొక్క ఆశ అయి ఉన్నది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:12. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. అర్థమైందా? వింటున్నారా? దేవుని స్తోత్రం. వినటానికి కష్టపడండి కొంచెం. దేవునికి స్తోత్రం. ఏలాగు శరీరము ఏకమై ఉన్న అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో. అది మనము నమ్మిన మన ప్రభు అలాగే ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. మనం శరీరములో అవయములన్నీ ఒకటై ఉన్నట్టు ఆయన కూడా ఒకటే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. 13వ వచనంలో, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం ఏమిటో తెలుసా? మనం ఎలాగూ ఒకటండి. నేను భారతదేశం. ఎలాగొకటండి, నేను ఇంగ్లాండ్. ఎలా ఒకటండి, నేను అమెరికా.
మా దేశం వేరు కదా. కాదు కాదు, యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, దాసులైనా, స్వతంత్రులైనా, నువ్వెవరైనా అందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందు బాప్తిస్మము పొందితిమి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బాప్తిస్మము మనకి ఏమి నేర్పిస్తుందో తెలుసా? బాప్తిస్మము చెప్పే పాఠం ఏమిటో తెలుసా? ఒక వ్యక్తి ఎందుకు బాప్తిస్మము తీసుకోవాలి? యేసు ప్రభును నిజంగా నమ్మిన వ్యక్తివైతే, నిజంగా నా పాపముల నుండి నన్ను విడిపించే దేవుడు ఆయనే, నా రక్షకుడు ఆయనే అని నువ్వు నమ్మిన వ్యక్తివైతే, నువ్వు విశ్వసించిన వ్యక్తివైతే నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. దేవుని స్తోత్రం. బాప్తిసం ఏదో నీకు ఇష్టమైతే తీసుకోమ్మా, లేకపోతే లేదు కాదు. బాప్తిసము నీకు అనిపిస్తే చెయ్యి, లేకపోతే లేదు. తింటే తిను, లేకపోతే లేదు కాదు. నీకు తాగాలనిపిస్తుందా టీ, లేదా టీ తాగుతారా లేదా అన్నట్టు కాదు. అది బాప్తిసం అనేది అది ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. నమ్మిన ప్రతి వాడు బాప్తిసం పొందాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. నువ్వు నమ్మావు అంటే నువ్వు లోబడు. నువ్వు నమ్మానని చెప్తూ నీ జీవితము లోబడకుండా ఉంటే నీ ప్రవర్తన వేరుగా ఉంది, నీ మాట వేరుగా ఉన్నది, నీకు ఆశీర్వాదం రాదు. ప్రియులారా, మనం అందరము కూడా బాప్తిస్మం అనేటటువంటి ఒక కార్యక్రమము ద్వారా శరీరములోనికి అమర్చబడ్డాం. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసు ప్రభు నా రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. ఇదిగో ఆయన వాక్యం ప్రకారం, ఆయన మాట ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారము నేను లోకానికి సాక్ష్యం ఇస్తున్నాను, నేను సంఘానికి సాక్ష్యం ఇస్తున్నాను, నేను నమ్మాను అంటానికి ఇదిగో నా సాక్ష్యం అని ఎవరైతే బాప్తిసానికి లోబడతారో వారు ముంచబడుతూ ఉండగా, వారు ముంచబడి నీళ్ళలో ముంచబడి లేపబడడం ద్వారా ఒక సత్యం ఏమిటో తెలుసా? ఎప్పుడైతే ఇలా బాప్తిసం జరుగుతున్నదో ప్రభువు నిన్ను ఆయన ఆత్మ సంబంధమైన శరీరములో నువ్వు ఒక భాగమని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ఒక్క ఆత్మ యందు మనందరము కూడా ఒకే ఆత్మను బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, మనమందరము కూడా ఒకే ఒక ఆత్మను బట్టి మనము ఆయన లోపలికి బాప్తిసం తీసుకున్నాం. దేవుని స్తోత్రం. ఈడ కనబడుతుంది నీళ్ళే కానీ, ఈడ ఉన్నది నిలబడింది సేవకుడే కానీ, అసలు జరుగుతున్నది ఏంటో తెలుసా? ఆత్మీయ లోకంలో జరుగుతున్నది ఏమిటో తెలుసా? ఈడ పైన బయట కనపడేది ఒకటైతే అక్కడ జరుగుతున్నది మరొకటి. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. నిన్ను ఆయన తన శరీరములోనికి, ఆయన శరీరములో అవయవముగా నిన్ను చేర్చుకుంటున్నాడు. యు ఆర్ ఏ మెంబర్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్, మనమందరము కూడా క్రీస్తు యొక్క దేహమై ఉన్నాం. ఆయన దేహములో ఒక అవయవముగా అమర్చబడ్డాం. చూడండి దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఈ చెయ్యి, ఈ చేతికి నేను ఎందుకు సహాయం చేయాలి నీకు అంటదా? అందా? ఈ కాలు ఎప్పుడైనా నేనెందుకు నడవాలి, నేను నడవను అంటదా? ఇవన్నీ కూడా ఏకత్వం. దేవుని స్తోత్రం. అన్నీ కూడా ఎవరి మాట అంటే శిరస్సు మాట. దేవుని స్తోత్రం. పైనుండి వస్తున్న ఆదేశమును బట్టి ఇవన్నీ చేస్తాయి. నడు అంటే నడవటం, ఆగు ఆగిపోవటం, చూడు అంటే చూడటం, కళ్ళు మూసుకో అంటే కళ్ళు. పైనుండి వచ్చే ప్రతి ఆదేశం ప్రకారం ప్రతి అవయవం పనిచేస్తుంది కదా. మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? యేసు ప్రభు యొక్క సంఘములో, ఆ క్రీస్తు యొక్క శరీరంలో ఉన్నాము గనక, సంఘం అనే శరీరంగా మనం ఉన్నాము గనక మనము లోబడాలి. ప్రభు యొక్క శరీరములో ఏకత్వం కలిగి ఉండటము నేర్చుకోవాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 4-5 వచనాలు. రోమాపత్రిక 12వ అధ్యాయము 4-5 వచనం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, నీవు నీ ప్రక్కన వ్యక్తికి నీవు తోటి అవయవానివి. దేవునికి స్తోత్రం. నీవు నీ ప్రక్కన కూర్చున్న ఇటు వ్యక్తికి, నీ ప్రక్కన కూర్చున్న అటు వ్యక్తికి కూడా నీవు తోటి అవయవము. దేవునికి స్తోత్రం. నువ్వు వేరు, వాళ్ళు వేరు కాదు. నువ్వు ఉండేది ఇప్పుడు భౌతికంగా మీరు ఒక ఇల్లు, నేను ఒక ఇల్లు, అది వేరే విషయం.
కానీ దేవుడు ఏం మాట్లాడు తెలుసా? ఆత్మీయముగా మనమందరము ఒకరికొకరము అవయవములమై ఉన్నాం. ఒకరి నిమిత్తము ఒకరము జీవించాలి. దేవుని స్తోత్రం. మనమందరము ఏకమై జీవించాలి. అందరము సంఘ క్షేమాభివృద్ధి కోసం బ్రతకాలి. అర్థమైందా? దేనికోసమండి? సంఘము అనే క్రీస్తు శరీరంలో ఉన్నాము కనుక వీ మస్ట్ లివ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మన సంఘ క్షేమాభివృద్ధి. నీవు ఇక్కడ స్థానిక సంఘములో దేవుడు నిన్ను ఇక్కడ స్థాపించితే, దేవుడు నిన్ను ఇక్కడ నిలబెట్టినప్పుడు, స్థాపించినప్పుడు, నీవు ఈ సంఘము దేవుడు నాకు ఇచ్చిన సంఘం అన్నప్పుడు ఈ సంఘ క్షేమాభివృద్ధి అవయవమైన నీ మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. అవయవమైన నీ మీద ఉన్నది. మీరందరూ ప్రార్థన చేసుకోండి. నాకు నిద్రపోవాలనిపిస్తుంది అనకూడదు. నువ్వు కూడా అవయవమే. దేవుని స్తోత్రం. అన్నీ కలిసే పనిచేయాలి. అందరూ కలిసే ప్రయాసపడాలి. ఈ భూమి మీద ఆ శిరస్సుకి మనము ఒకరోజు లెక్క చెప్పాలి. ఆ శిరస్సు పైన ఉన్నది, ఆదేశాలు పంపిస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. భౌతికంగా దూరంగా ఉన్నట్టుంది కానీ ఆత్మీయంగా ఏకమై ఉన్నాం. దేవుని స్తోత్రం. మనము ఈ భూమి మీద దేవుడు మనకు పెట్టిన పనిని మనం నిర్వర్తించే వాళ్ళముగా ఉండాలి. మనమందరము ఒక్క శరీరము. దేవుని స్తోత్రం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యుండుటకు పిలువబడితిరి. చూసారా? శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఈ అంతా కూడా ఒక శరీరం అయితే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒక శరీరానికి ఒక ఆత్మ ఉంటుందా? 2 ఆత్మలు ఉంటాయండి. ఉదాహరణకి మన శరీరంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ఈ దేహంలో ఒకటే ఆత్మ, ప్రాణ ఆత్మ. దేవునికి స్తోత్రం. 2 ఉండవు కదా. 2 ప్రాణాలు కావాలి, 3 ప్రాణాలు కావాలి. లేదు, ఒక ప్రాణమే. ఒకే ఆత్మ, ఒకే శరీరం. దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మీరందరూ ఒకటి. గుర్తించండి, మీరందరూ ఒకటి. అందరూ కూడా సంఘము కొరకు ఏకమై ఉండాలి. శరీరంలో ఉన్నాము గనక ఏకత్వం ఉండాలి. శరీరంలో ఉన్నాము గనక ఒక అవయవం మరొక అవయవం కొరకు పని చేయాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ చెయ్యితో కాదు అంటే అప్పుడు ఈ చెయ్యి కూడా ఈ చెయ్యిని కాదంటది. 2 చేతులు ఉపయోగం లేకుండా ఉండిపోతాయి. ఈ చెయ్యి నేను ఈ దేహం కొరకంటే ఈ చెయ్యి కూడా నేను కూడా ఈ దేవుని స్తోత్రం. నేను దేహం కోసమే. ఈ దేహం అంతా బాగుండాలి కదా. ఈ కాలు ఈ దేహం కోసం అన్నప్పుడు ఈ కాలు కూడా నేను దేహం కోసమే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ దినాన మనం ఆ మాటను కొంచెం మనసులో పెట్టుకుందాం. ప్రభువా, నేను ఒక శరీరంగా ఉండటానికి నాకు సహాయం చేయి. దేవునికి స్తోత్రం. శరీరంలో ఉండటానికి నాకు సహాయం చేయి ప్రభువా. రోమాపత్రిక 14వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుచేయు వాటినే అనుసరించాలి. ఆసక్తితో అనుసరించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనము ఏది చేసినా దేనికైనా హాని జరుగుతుందేమో, కీడు జరుగుతున్నదేమో, ఎవరికైనా సరే గాయము కలుగుతున్నదేమో అన్నట్లుగా చూసుకోవాలంట సంఘంలో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎలాగా?
పరస్పర క్షేమాభివృద్ధి అనండి ఆ మాట. పరస్పర క్షేమాభివృద్ధి. చూడండి, భర్త ఎవరి క్షేమము కోసం ఇంటిలో జీవించాలి? ఎవరి క్షేమం కోసం? భార్య క్షేమము, బిడ్డల క్షేమం. అలాగే భార్య ఎవరి క్షేమం కోసం పనిచేయాలి? తన కుటుంబం కోసం, తన భర్త కోసం, తన బిడ్డలు. బిడ్డలు తల్లిదండ్రుల యొక్క క్షేమాన్ని, తల్లిదండ్రులు బిడ్డల యొక్క క్షేమాన్ని. పరస్పర క్షేమాభివృద్ధి. ఒక శరీరము, ఒక కుటుంబము. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు భూమి మీద కుటుంబాలను పెట్టాడో తెలుసా? కుటుంబ వ్యవస్థ ద్వారా ఒక్క కుటుంబాన్ని అర్థం చేసుకోవడానికి. ఒక కుటుంబంలో ఏకత్వం ఎలాగుంటుందో అన్ని కుటుంబాలు కలిసి ఆత్మీయమైన ఒక కుటుంబముగా, సంఘముగా చేరినప్పుడు మనము అలాగే నడుచుకోవాలి. దేవుని స్తోత్రం. పరస్పర క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మనం జీవించటం నేర్చుకోవాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనలను తన శరీరములో అవయవములుగా చేర్చుటకు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నిన్ను గనక నీవెవరు అని అడిగితే నువ్వు ఒక ఆన్సర్ చెప్పొచ్చు ఆత్మీయముగా. నువ్వు దేవుని బట్టి నువ్వెవరు అని చెప్తే, నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? కరెక్ట్. దేవుని స్తోత్రం. నేను క్రీస్తు శరీరములో అవయవమును. చెప్పండి. మీరెవరు అని గనక అడిగితే, దేవునిలో మీరు ఎవరు అని అడిగితే, దేవునిని బట్టి మీరెవరు అని అడిగితే, నేను క్రీస్తు యొక్క శరీరములో ఒక అవయవమును. నీ పనేమిటయ్యా, నీ బాధ్యత ఏమిటయ్యా అని అడిగితే, నేను క్రీస్తు శరీరం యొక్క క్షేమాభివృద్ధిని కోరుకునే వ్యక్తిని. దేవునికి స్తోత్రం. గమనించండి అక్కడ. కాబట్టి సమాధానమును. ఏం కావాలండి? సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము, అంటే వెంటాడుదుము. ఏదైతే క్షేమాన్ని కలుగు చేస్తుందో, ఏదైతే సమాధానాన్ని తీసుకొస్తుందో దానినే వెంటాడు. వేరే దాన్ని వదిలిపెట్టేసి. ఇది క్షేమమును తీసుకురాదు అన్నప్పుడు, ఇది సమాధానాన్ని చెడగొడుతుంది అని అనుకున్నప్పుడు దాన్ని విడిచిపెట్టేసాయి. దేవునికి స్తోత్రం చెల్లించాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక బండి మీద ప్రయాణం చేసినంత మాత్రాన వారు సమాధానంగా ఉన్నారని చెప్పగలమా? భర్త నడుపుతున్నాడు, భార్య వెనక కూర్చుంది. చూసిన వాళ్ళకి భార్యాభర్తలు వెళ్తున్నారు, కానీ వాళ్ళు సమాధానంగా ఉన్నారని చెప్పవచ్చా? చాలాసార్లు స్టీరింగ్ అటు ఇటు తిరుగుతా కూడా వెనక్కి బాణాలు వెళ్తూ ఉంటాయి, వెనక నుంచి ముందుకు బాణాలు వస్తూ ఉంటాయి. అవునా? అవునా కాదా బ్రదర్స్? చెప్పండి. అసలు నువ్వు లేట్ చేసావు అనుకుంటా వెళ్తూ ఉంటారు, లేదా మాట్లాడుకోకుండా వెళ్తూ ఉంటారు. ఇంట్లో ఏదో జరిగింది. ఒక ఇంట్లో ఉన్నంత మాత్రాన సమాధానం ఉన్నదని చెప్పవచ్చా? చెప్పలేము. అందరూ కలిసి భోజనం చేస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంటుంది కదా. అందరూ చక్కగా కూర్చొని మధ్యలో అన్నీ పెట్టుకొని కుటుంబం అంతా కూడా ఒక యేసు ప్రభు భోజనపు బల్ల దగ్గర కనుక శిష్యులందరూ చుట్టూ చేరినట్టు కుటుంబం అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది, కానీ వారి మధ్యలో సమాధానం ఉన్నదని చెప్పలేము. మింగుతానే ఉంటారు కానీ లోపల ఎంత అసమాధానం, అపస్మృతి. దేవుని బిడ్డలారా, మనం ఎందుకు దేవుని వద్దకు వచ్చామో తెలుసా? దేవునితో మొట్టమొదట మనం సమాధానపడి, ఆ సమాధాన జీవితాన్ని సంఘములో ఉంటూ, అదే సమాధానాన్ని మన వ్యక్తిగత జీవితాల్లో అనుభవించాలనేది దేవుని ప్రణాళిక. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునితో సమాధానంగా లేనప్పుడు
నువ్వు సంఘముతో సమాధానంగా ఉండలేవు. నువ్వు సంఘములో సమాధానంగా ఉండనప్పుడు నీ ఇంట్లో సమాధానం ఉండదు. ఒక వ్యక్తి మొట్టమొదటిగా దేవునితో సమాధాన పడటం నేర్చుకోవాలి. ప్రతి పాపమును, ప్రతి తప్పిదమును సరిదిద్దుకోవాలి. హెచ్చరికలు వస్తూ ఉంటాయి, పైనుండి ఆదేశాలు వస్తూ ఉంటాయి. యేసు ప్రభు వచ్చింది తన తండ్రితో మనమందరము సమాధాన పడాలి, లేకపోతే మనం నరకపాత్రులం అవుతాం. రాబోయేది నరకం. దేవునితో సమాధాన పడిన వారు మాత్రమే నీతిమంతులు. దేవునికి స్తోత్రం. ఆయనతో సమాధాన పరచడం కోసం యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకే ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆ సమాధానము దేవునితో కనబడాలి, ఆ సమాధానము సంఘములో కనబడాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సమాధానము ఏలుబడి చేస్తుందా? లోపల ఇంకోటి ఏదన్నా కూర్చుందా వచ్చి? దేవుని రాజ్యం అంటే ఏంటో తెలుసా? చూడండి ఒకసారి 14వ అధ్యాయంలోనే 19వ వచనం. కాబట్టి సమాధానమును కాదు, 19 కాదు, 17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ప్రియులారా గమనించండి, దేవుని రాజ్యం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు దేవుని రాజ్యంలో నేనున్నాను, దేవుని రాజ్య సంబంధిని, నేను రాజ్యపు బిడ్డను, నేను దేవుని రాజ్యపు వాడను అంటే అక్కడ ఏంటో తెలుసా? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ, అంటే భోజనం చేసినంత మాత్రాన, కలిసి నీళ్లు తాగినంత మాత్రాన దేవుని రాజ్యములో ఉన్నామని కాదు కానీ. చూడు, మన అందరము కలిసి భోజనం చేయొచ్చు, పానము చేయొచ్చు. అయినంత మాత్రాన మనం అందరం ఏకంగా ఉండి భోజనం చేసినంత మాత్రాన, పానం చేసినంత మాత్రం కాదు. అసలు దేవుని రాజ్యం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుని రాజ్యము నీతియు సమాధానమును, అది కనపడాలి. దేవునికి స్తోత్రం. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవునికి స్తోత్రం. ఆత్మలో ఆనందం, ఆత్మ మాట్లాడుచుండగా ఆనందం, ఆత్మ నడిపించుచుండగా ఆనందం. నీతియు సమాధానమును ఆనందమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం, అది దేవుని రాజ్యం. దేవుని స్తోత్రం. సమాధానము మనలను ఏలుబడి చేయాలి. నీ లోపల కోపము, క్రోధము, అసూయ, మత్సరము ఇది కాదు నిన్ను ఏలుబడి చేయాల్సింది. అర్థమైందా? చాలాసార్లు మన మనస్సు కానీ, మన ఆలోచనలు, మన క్రియలన్నీ కూడా మన లోపల ఏది నడిపిస్తుందో దాన్ని బట్టే ఉంటాయి. అవునా కాదండి? అవునా కాదా? మన లోపల సంతోషం ఉంటే మనము చేసే ప్రతి పని కూడా సంతోషంగా చేస్తాం. మన లోపల దుఃఖం ఉంటే మనం చేసే పని అసంతృప్తిగా చేస్తాం. మన లోపల బాధ ఉన్నది, నువ్వు కూర వండాల్సి వచ్చింది, నేను కూర వండాల్సి వచ్చింది ఈరోజు, నాకు అసలే నేను బాగోకపోయినా కూర వండాల్సి వచ్చిందని కోపములో ఉంటే కోపములో కూడా కూర వండుతావు, కానీ ఆ పని అంత ఫలభరితంగా ఉండదు. సమాధానముతో నువ్వు ఏం మాట్లాడినా, సమాధానముతో ఏ పని చేసినా అందంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. లోపల సమాధానము లేనప్పుడు, సమాధానము నిన్ను ఏలుబడి చేయనప్పుడు నీవు దేవుని యొక్క రాజ్య సంబంధిగా మెసులుకోలేకపోతున్నావు. సమాధానము. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడు. 3వ వచనం.
ఆ, ఆగండి ఒక్క నిమిషం. సమాధానం. ఓకే. చదవండి, అది కూడా చదవండి. మొదటి అధ్యాయము. తన మహిమను బట్టియు ఉమ్, గుణాతిశయమును బట్టియు మొదటి అధ్యాయం 3వ వచనము, మొదటి పత్రికలో, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దాన్ని మీకును తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దేవునికి స్తోత్రం. మన సహవాసం ఎవరితో ఉన్నది? తండ్రితో ఉన్నదంట, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉన్నదంట. రెండవ పత్రికలో మనం చదివిన మాట, సత్యప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు నుండి కృపయో కనికరము సమాధానం మనకు తోడగును. దేవుని స్తోత్రం. మన సహవాసము తండ్రితో ఉంది, కుమారుడితో ఉన్నది. అలాగే మనకు వచ్చే సమాధానము కూడా తండ్రి యొద్ద నుండి, కుమారుడి యొద్ద నుండి వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానం అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఆ, ఎవడును ప్రభువును చూడడు. చాలు ప్రియులారా, అందరితో సమాధానము. దేవునికి స్తోత్రం. సంఘములో ప్రతి ఒక్కరితో నీకు సమాధానం ఉండాలి. నీ ఇంట్లో ప్రతి ఒక్కరితో నీకు సమాధానం ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు సమాధానము లేనప్పుడు దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు అసమాధానాన్ని తీసుకొస్తున్నది ఏమిటో చూసి దానిని సరిదిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం. నీలో అసమాధానము కలగటానికి కారణం ఎవరో దానిని సరి చేసుకోవాలి. దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన సమాధానానికి కర్త. దేవునికి స్తోత్రం. ఎవరండి ఆయన? సమాధానానికి కర్త. నీకు అసమాధానము కలుగుచున్నప్పుడు ఎందుకు అసమాధానం వస్తుందో నువ్వు గమనించుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3:16. సమాధానకర్తయగు 2వ తెస్సలోనికీ పత్రిక 3:16. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడు ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్న వారులారా, దేవుని మందిరంలో వాక్యం వింటున్న వారులారా, మీకు సమాధానం కలుగును గాక. మీకు సమాధానము కలుగును గాక. చూడండి, సమాధాన కర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ప్రభు మీకు మీ అందరికీ తోడయ్యుండును గాక. చూసారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సమాధానం, సమాధానం. హల్లెలూయా. నువ్వు నోరు తెరిస్తే అందరినీ తిడుతూ, నోరు తెరిస్తే అందరినీ కట్ చేసుకుంటూ పోతూ ఉంటే నిన్ను చూసిన వారు నీలో సమాధానకర్త ఉన్నాడు అనుకుంటారా? లేదు. అందుకే ఫిలిప్పీ పత్రికలో కూడా పౌలు ఏమని రాస్తున్నాడు? 4వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూడండి, మీ హృదయములకు తలంపులకు కావలి ఉండేది దేవుని సమాధానం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఈ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం వస్తుందంటే, ఆ పై వచనములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుని. ఎప్పుడైతే మీ జీవితంలో ప్రార్థన ఉండదో, ఎప్పుడైతే విజ్ఞాపన ఉండదో, ఎప్పుడైతే కృతజ్ఞత ఉండదో, సమాధానం కూడా ఉండదు. హల్లెలూయా. ముగించేస్తున్నాను ఆ మాటలు. ఎప్పుడైతే ప్రార్థన విజ్ఞాపన ఉండదో, ఒక వ్యక్తి, చూడండి, ప్రార్థన లేని వ్యక్తి గర్వంగా జీవిస్తాడు. ఎవరయ్యా గర్విష్ఠులు అంటే ప్రార్థన లేని వారు, విజ్ఞాపన లేని వారు. వారు దేవుని మీద ఆధారపడరు. వారికున్న బలం మీద, వారికున్న జ్ఞానం మీద ఆధారపడతారు. వారికున్న సంపదల మీద ఆధారపడతారు. అటువంటి వారి జీవితంలో గర్వమే కనపడుతుంది, అహంకారమే కనపడుతుంది. దేవునికి ఇష్టం లేదు.
దేవుని స్తోత్రం. ప్రియులారా, అందుకే ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత. 6 రోజులుగా కృతజ్ఞత గురించి మీతో మాట్లాడటానికి ఎంతో దేవుని సన్నిధిలో వేచి ఉండి, ఎంతగానో ప్రభు మీద ఆధారపడి, ప్రభువా మాట్లాడయ్యా అని చెప్పి దేవుని యొక్క మాటను తీసుకురావడానికి ఎందుకు ప్రయాసపడుతున్నామో తెలుసా? సమాధానం. దేవునికి స్తోత్రం. మీలో కృతజ్ఞతను గనక పెట్టగలిగితే, మీ లోపల కృతజ్ఞతను పెట్టగలిగితే, మీ లోపల ప్రార్థన విజ్ఞాపన ఆ యొక్క అంశాలను పెట్టగలిగితే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ లోపలికి వస్తుంది. ఆ సమాధానంతో మీరు జీవిస్తారని. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. వేర్ ఈజ్ యువర్ జాయ్? నీలో సంతోషం ఏది? నీలో సమాధానం ఏది? ఎందుకని అది దూరంగా ఉంటుంది? ప్రియులారా, సమాధానకర్త యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎవరండి ఆయన? సమాధానకర్త. ఆ సమాధానకర్త ఆయన పునరుత్థానుడైన తర్వాత కూడా ఏమన్నాడు తెలుసా? తన శిష్యుల యొద్దకు వచ్చి ఏమన్నాడు? సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. సమాధానము కలుగునుగాక. ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం ఇవ్వడానికి వచ్చిన ప్రభు, ఆయన వచ్చిన తర్వాత, రక్షణ కార్యం చేసిన తర్వాత, ఆయన ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ఏముండాలని కోరుకుంటున్నాడు? సమాధానం. దేవునికి స్తోత్రం. ఆయన బిడ్డల మధ్య ఏముండాలని కోరుకుంటున్నాడు? సమాధానము. ఒక్క శరీరంగా ఉండటం మీకు అర్థమైతే సమాధాన పడతారు. తగ్గింపు లేని వారు సమాధాన పడలేరు. దీనత్వం లేని వారు సమాధాన పడలేరు. గర్వం ఉన్నవాళ్ళు సమాధాన పడలేరు. దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క ప్రయాసను గుర్తించని వారు సమాధాన పడలేరు. ఆయన కార్చిన రక్తాన్ని, ఆయన నలగగొట్టుకున్నటువంటి ఆయన శరీరాన్ని అది నమ్మని వారికి సమాధాన పడటానికి మనసు రాదు. ప్రియులారా, యేసు ప్రభు వచ్చింది మనందరినీ ఒక శరీరంగా ఉంచాలని. దేవుని స్తోత్రం. మనమందరం సమాధానంగా ఉండాలని, మనము సంఘములో మాత్రమే కాదు, మన ఇంటిలో కూడా సమాధానంగా ఉండాలని. ఆయన సమాధానకర్త. ఎక్కడున్నా కూడా నిన్ను చూసినప్పుడు నీ వలన ఆ ఇంటికి, ఆ వ్యక్తికి సమాధానం కలగాలి. నీ వలన ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్న ఇంట్లోకి నువ్వు అడుగు పెడితే సమాధానం కలగాలి. నువ్వే గందరగోళాన్ని సృష్టించకూడదు. నువ్వు వెళ్ళిన తర్వాత, నువ్వు మాట్లాడిన తర్వాత మంట పెరగకూడదు. మంట ఆగిపోయి పొగ రావాలి. పొయ్యిలో మంట ఆర్పేస్తే ఏమొచ్చి చెప్పండి? పొగ వస్తుంది. అది దేవునికి మహిమ. హల్లెలూయా. సమాధానపరచువారు ధన్యులు, వారు చెప్పాలి పరలోకమా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చప్పట్లు కొడదాం దేవునికి. దేవుని కుమారులారా, దేవుని కుమార్తెల్లారా. ఎవరు మీరు? కుమారులు, కుమార్తె. నేర్చుకుందాం. పైనుండి వచ్చే ఆదేశాన్ని తీసుకుందాం. ప్రతి అసమాధానానికి కారకులు ఎవరో ఒకళ్ళు ఉంటారు. కొన్నిసార్లు రెండు వైపులా ఉంటుంది. హల్లెలూయా. కానీ సమాధానకర్తగా మూడవ వ్యక్తి ప్రవేశించినట్లయితే దేవునికి స్తోత్రం, తప్పకుండా సమాధానం వస్తుంది. నా గొప్ప కోసం కాదు, కానీ నా స్నేహితులు, దైవజనులు లాంటి వాళ్ళు చెప్పిన మాట నా గురించి. ఇద్దరు వ్యక్తుల్ని నువ్వు ఏమాత్రం విడిపోనీయవే, ఎలాగో కలిపేద్దామని చూస్తావు కదా. అటు వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సింది చెప్తావు, ఇటు వచ్చి వీళ్ళకి చెప్పాల్సింది చెప్తావు. ఎలాగైనా సమాధానపరచాలని బర్నబా మినిస్ట్రీ చేస్తున్నావు కదా అన్నారు.
అందుని బట్టి నేను దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. పౌలు బర్నబా అపోస్తుల కార్యముల్లో సువార్త ప్రారంభించారు. పౌలు బర్నబా విడిపోవటానికి జాన్ మార్క్ అనే వ్యక్తి ప్రవేశించాడు. మార్కు ప్రవేశించాడు. అట్లా అర్థమైంది మీకు. ఒక్క ప్రయాణము తర్వాత పౌలు తూర్పుకి వెళ్ళాడు. ఉదాహరణకి బర్నబా ఎటు వెళ్ళాడు? పడమటికి వెళ్ళిపోయాడు. అంటే ధృవాలు మారిపోయినాయి. కారణం ఒక వ్యక్తి. ఆ తర్వాత మరలా సమాధాన పరచటానికి బర్నబా ఎంతో ప్రయాసపడ్డాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులైన మనము సంఘములో ఒకటై ఉండకుండా, సంఘములో సమాధానము కలిగి ఉండకుండా లోకానికి ఏం సాక్ష్యం ఇస్తాం? ఒక అన్యుడిని ఎలా రక్షిస్తాం? ప్రభు నెరగని అసమాధానములో నెమ్మది లేక శాంతి లేకుండా జీవిస్తున్నటువంటి వారిని మనం ఏ విధంగా ప్రభు సన్నిధికి చేర్చగలం? పిల్లరా, మనం ఒక్క శరీరంగా ఉండటానికి పిలువబడ్డాం. చెప్పండి అందరూ మాట. మళ్ళా చెప్పండి. ఇప్పుడు చెప్పండి. మేమంతా ఒక శరీరము, వన్ బాడీ. మా శిరస్సు క్రీస్తు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఆయన ప్రజలను ఒకటి చేయటానికి. ఆయన వచ్చి పడిన ప్రయాస అంతటికి కారణం ఇదిగో నలగగొట్టబడిన ఆయన శరీరానికి గుర్తుగా రొట్టె ఉన్నది. చివరి రక్తపు బొట్టు వరకు కార్చిన ఆయన రక్తానికి గుర్తుగా ద్రాక్షరసం ఉన్నది. ఎందుకో తెలుసా? మనం ఒకటై ఉంటామని, ఒకటై ఉండాలని. హల్లెలూయా. దేవునితో సమాధానపడండి. ప్రభువా, నాలో ఉన్న తప్పు నాకు చూపించు, నాలో ఉన్న గర్వం నాకు చూపించు, నాలో ఉన్న ప్రతి అపశృతికి కారణము నాలో ఏమున్నదో దాన్ని కడిగివేసే ప్రభువా నాకు సహాయం చేయి తండ్రి. ఎందుకంటే నీ యొక్క శరీరంలోనికి ప్రవేశించబోతున్నాను. తల వంచండి.